ఎట్లుంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన అంతా అబద్ధాల పాలన అయిపోయింది. ఎందుకే? 6 గ్యారంటీలు అన్నాడు. హ్మ్. ఏది ఇచ్చినా ఒక బస్సు ఒక్కటి ఇచ్చిండు మహిళలకు ఫ్రీ. హ్మ్. ఆ మహిళలకు ఇస్తే మా వోళ్ళే ఊరు. ఉదాహరణ మా అమ్మ గాని, మా మిసెస్సే గాని సంవత్సరానికి ఒక నాడు కూడా పోరు. మా రూట్‌లో ఒక బస్సు కూడా లేదు. ఒక్క సంవత్సరానికి ఒక నాడు కూడా పోరు. ఎందుకు పెట్టిండు అది అనవసరంగా? రైతు బంధు అన్నాడు. 7,000 ఇస్తానే. అది లేదు, ఇది లేదు. కేసీఆర్ అయితే రైతు బంధుకు టైం టు టైం వేసేది. రుణమాఫీ అన్నాడు. కొందరికి అయింది, కొందరికి కాలే. చేసినట్టుగా 18,000 కోట్లు 18,000 కోట్లు చేస్తే అందరికి మాపైందా? సగం మందికి అయింది. వాళ్ళే చెప్పిన 31,000 కోట్లు ఎంతో వేస్తామన్నారు. అంతే వేయచ్చుగా మరొకసారి. వాళ్ళు కేసుడు ఏంది, వాళ్ళు వేయకపోవడం ఏంది? రుణమాఫీ అట్లున్నది. రుణమాఫీ అట్లున్నది. మిగతా పథకాలు ఏ పథకాలు లబ్ధి ఇంతవరకు ఏ రైతులకు రాలే. ఒక వడ్లే అయితే డబ్బులు పడ్డాయి అంతే తప్ప వేరే ఏ పథకాలు ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటా, నాకు ఏ పథకం వచ్చిందో చెప్పమా. నీకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. రైతు భరోసా రాలేదు. 500 బోనస్ 500 బోనస్ సన్నోడ్లకు అంటుండయి, దొడ్డోడ్లకు కాదట. అప్పుడేమో అన్నోడ్లకు అన్నాడు. ఇప్పుడు సన్నోడ్లకు అంటుండే. అవి కూడా ఎన్నో ఒక తానే పెట్టిరట మార్కెట్. అక్కడ కూడా ఇంతవరకు అయితే రాలేదు ఎవరికి కూడా. ఇవన్నీ ఏది వస్తలేదు. కాంగ్రెస్ పాలన వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ బెస్ట్. కేసీఆర్ బెస్ట్. అన్ని రైతులకు మంచి చేసిండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, రైతు బంధు చేసిండు, రైతు బీమా చేసిండు, అన్ని ఇచ్చిండు. అన్ని చేసిండు. వాళ్ళ నుంచే కాదు, వాళ్ళు ఏదో గెలవాలనే ఆశతోటి ఆమె అడ్డగోలికి ఇచ్చిర్రు. ఇప్పుడు వాళ్ళ చేతన అయితే లేదు. కేసీఆర్ కరెక్ట్. ఆ ఏడన్నది ఇచ్చినా సరే అప్పు చేసిండో సబ్బు చేసిండో కానీ ప్రజలకు మాత్రం మేలు చేసిండు కేసీఆర్. అదంటే ఇది ఒకసారి చూద్దాం, 2 సార్లు ఈయన వచ్చిండు కదా, వాళ్ళు మంచిగా చేస్తామంటారు. ఆ గ్యారంటీలు ఎక్కువ పెట్టరు, హామీలు ఎక్కువ పెట్టరు కాబట్టి ఒకసారి వేసి చూద్దామని ప్రజలు అనుకోరు. నమ్మి మోసపోయారు. పక్కా మోసపోయారు. హామీల పరిస్థితి అయితే ఇప్పుడు అమలు అయితే ఒక్కటి కూడా. ఇప్పుడు నేను రైతునే కదా, నాకేం వచ్చింది చెప్పమను. పోనీ 500 సిలిండర్ అని వచ్చిందా? సిలిండర్ లేదు, కరెంట్ బిల్ లేదు, ఏది లేదు. నాకైతే రాలేదు, రావట్లేదు. ఏముంది, మళ్ళీ కేసీఆర్ అనుకుంటున్నాం మేము. ఎటుబడి తీసేయాలి, కాంగ్రెస్ తీసేయాలనుకుంటున్నాం. చేసినా కానీ గెలవరు కదా. ఆ హామీలన్నీ కరెక్ట్ చేస్తే ఇట్లా చెప్పలేం కానీ వాళ్ళ నుంచి కాదు. ఇక ఎట్లా చేస్తారు? సాధ్యం అవుతుంది అది? సాధ్యంగానే హామీలు అయ్యాని అట్లా మాట అయితే అన్నాడు. ఎడనా కానీ గెలవాలని చూసిండు, గెలిచిండు. కథం శాతం అయితే లేదు. ఇప్పుడు డబ్బులు లేవు అక్కడ, ఎట్లా తెచ్చిస్తాడు? మళ్ళీ ప్రజల నెత్తి కొట్టవలసింది, తేవాల్సింది. అట్లా కూడా అయితలేదు ఆయనతో. అయితలేదు. బాగాలేదు, అస్సలే బాగాలేదు. అవి ఇవ్వచ్చు ఏమిటికి. ఇప్పుడు ఊర్లో ఉన్నాం మేము, ఒక 250 కుటుంబాలు ఉంటాయి. 100 కుటుంబాలకే 150 కుటుంబాలకు కాదా? అప్పుడు పరిస్థితి ఏంది? ఎట్లా చెప్పుకుంటారు? బాధే. ఏం రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు. కేసీఆర్ పాలనే బాగుంది. రైతులకైతే మంచిగా చేసిండు కేసీఆర్. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు, తర్వాత కేసీఆర్. రేవంత్ చేస్తలేడు. ఒక ట్రాన్స్ఫారం కాలిపోతే 3 రోజులు అవుతుంది. కరెంటు కూడా పోతుంది. కరెంట్ అప్పుడే బాగానే ఉంది. ఇప్పుడే పోతుంది మొత్తం. అప్పుడు మంచిగా ఉంది కరెంటు. ఇక వాళ్ళకి తెలుస్తుంది, రైతుల ఉసురు తగులుతుంది పక్కా. ఇది కాంగ్రెస్ తగులుతుంది. అప్పుడు కూడా అట్లే ఉండనట 40 ఏళ్ళ క్రితం వాళ్ళు పాలించారు బాగానే. అప్పుడు కానీ ఏం చేసినప్పుడు ఏం చేయలేదు. ఇంత తెలివి కూడా లేవు జనాలకు. చేయలే. ఒక రాజశేఖర్ నుంచే తెలివి. తర్వాత కేసీఆర్ చేసిండు మంచిగా. అప్పులు చేసి పోయిండు అంటారు. అప్పులు చేసినా కానీ రైతులకైతే మంచిగా చేసిన. అప్పులు చేసినట్టే ఇవన్నీ చేసిండు. దాని తగ్గట్టు ఆయన తీర్పుగా ఆయనకే ఉపయోగపోయారు. మీ నుంచి అయితే మీరు చేయాలి. ఇవన్నీ రైతులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయండి. చేసేటట్టు కనబడకనే కదా మేము అనేది. ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చేది. విజయోత్సవాలు ఏమిటి చేసుకుంటారు అంటున్నావు? ప్రభుత్వం మెరుగైన పాలన చేసుకుంటుంది. అది ఏం చేసిరని చేసుకుంటారు విజయోత్సవాలు? ఇప్పుడు రైతులకు ఒక ఊరు ఉంది, ఊరు మొత్తం చేస్తే నువ్వు విజయోత్సవాలు చేసుకో. ఏది ఏవైతివి? ఓ రేషన్ కార్డులను ఇచ్చినావు, ఒక్కటన్నా ఇస్తా అని చెప్తివి. ఇంతవరకు ఒక కుటుంబంలో 3-4 పెళ్ళి అయినాయి, వాళ్ళకి రేషన్ కార్డు లేవా? పరిస్థితి ఏంది? ఇప్పుడు రేషన్ కార్డు ఏ పథకమైనా వస్తుండే, రేషన్ కార్డులు లేవా? ఏదైతే లేదు. నేను ఇదే గీతా వృత్తికి తాళే ఎక్కుతా. మాకు వ్యవసాయం గిట్ట ఏం లేదు. కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన అంటే ఇప్పుడు చెప్తుగా రైతులు చెప్పినట్టుగా అట్లే ఉంది. వాళ్ళ పెద్దగా పాలన ఏం లేదు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని విధాలుగా కూడా రైతులకు కానీ మాకు మాలాంటి వాళ్ళకి కూడా అంతా మంచి జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన మాత్రం బాగలేదని
మాకు అందరం అనుకుంటున్నాం. టీఆర్ఎస్ పాలనకి చేస్తలేదా మంచి చేస్తలేదు దాంట్లో ఏకైనా పర్సెంట్ కూడా చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏకాన పర్సన్ కూడా చేస్తారు. ఆ, ఏమైనా టీఆర్ఎస్ లో మీకు పనులు చాలా మందికి ఆ, మంచి జరిగింది. మంచి జరిగింది. ఈయన ఏం చేస్తున్నాడు మరి? ఈయన ఏం చేస్తాడు కనీసం మాకు గీతా వృత్తి వాళ్ళకు ఈ 50 పింఛన్ వస్తుంది అన్నాడు. మాకు 50 అదన్నా కనీసం పింఛన్ పెట్టుకునే ఛాన్స్ కూడా మాకు ఇస్తలేడు. ఇప్పుడు మాకు తాళ్ళు ఎక్కడానికి కూడా చేత లేదు. కాకుంటే మా భూమి గిట్ల ఏం లేదు కాబట్టి మాకు ఈ భూమి లేని వాళ్ళకి ఏదన్నా ఒకటి చేస్తారన్నా కొంచెం మాకు బాగుండేది అనుకుంటే మాకు అది లేదు ఇది లేదు. ఇక మాకు పరిస్థితులు కూడా ఇంటికాడ భూమి లేదా కనీసం ఎట్లా బతకాలి చెప్పు. రెండు తాళ్ళు ఎక్కితే ఇప్పుడు చేత అయితే లేదు. 4 రోజులు అయితే ఇక మనకు ఇంకొక 1 ఇయర్ అయితే మనకు చేత కాదు ఎక్కడానికి. కనీసం పింఛన్ వస్తే కట్టిన మందులకో అదో బీపీ గోళ్ళు దానికో ఇంకా అయితే అంటే ఆ పింఛన్ ఇల్లు కూడా పెడతలేడు. మాకు గీత కార్మికులకు 50 ఏళ్ళ పింఛన్ ఉంటుంది. మాకు ఏదో అది ఛాన్స్ పెట్టుకుని మనం పెట్టే ఇప్పుడు కొత్తవి పెట్టలేదు. ఆయన ఇచ్చిన అన్ని పెట్టినాడు. ఆయన ఎన్ని హామీలు ఇచ్చిందో ఆయన హామీలు అన్ని ఆయనకు ఎవరికలా ఆయనకు అవపడుతుంది ఆయన కథ. ఒక్కటి ఏం చేస్తుండు సార్, ఏం చేస్తునే లేదు. వాళ్ళ మాటలు తప్ప ఆయన ఏం లేదు. ఎవరంటే టీఆర్ఎస్ మీద మొత్తుకున్నాడు తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఈ సంవత్సరం అయినా ఆయన 5 ఏళ్ళు అయినా కూడా ఈ బస్సు ఫ్రీ అనేది అనవసరం పెట్టాడు. ఈ ఏముంది చెప్పు ఆంధ్రాలో మంచిగా నడుస్తుంది పింఛన్ల విషయం కానీ ఏది కానీ ఈయన మాటలు అనుడే కానీ ఈయన చేతులు ఏం లేవు సార్. అది వాళ్ళది మాటల ముఖ్యమంత్రి అసలు చేయలేడు. ఆయన నుంచి కాదు. ఆయన ఏ ఉద్యమాలు పాల్గొనలే, చేయలే. ఆయన ఏదో ఆయన నక్క దొక్కినట్టు ఆయన గెలిచిండు. ఆయనకి ఒక పాటు చూద్దాం కాంగ్రెస్ కేసు వేస్తే ఎట్టుంటుందో ప్రభుత్వం చూస్తే ఇప్పుడు ప్రజలకు కూడా అవపడుతుంది. ఇక వాళ్ళకల్లా ఎప్పుడు మాకు తెలిసేది ఎప్పుడైతే ఎంబదు. ఆయన మాటలు తప్ప ఏం చేయలేదు. ఆయన మాటలు ఇక మనం చూడంగా అయితే ఎప్పుడైతే ఏం లేదు. కేసీఆర్ మనం వాస్తవానికి చావు దాకా వెయ్యి అనుకొచ్చినోడు కేసీఆర్. ఇక చిన్నపిల్ల కాంచెలు కూడా ఎరికే వాళ్ళకు కేసీఆర్ గురించి అందరు. కానీ ఈ రేవంత్ రెడ్డికి మనం ఇక తెలియదు ఏం చెప్తాం. కాంగ్రెస్ వాళ్ళు కట్నే చెప్తారు సార్. వాళ్ళకు ఇవాళ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు అన్ని గదే చెప్తారు వాళ్ళు. అప్పుడు తెలంగాణ ఇచ్చింది అన్నప్పుడు అంతమంది చాలా మందికి ఎంతమంది వచ్చారు మీకు తెలియదు అసలు. మీకు చాలా మందికి ఇస్తే అది ఓ రకంగా ఉండు. ఇక అందరు వచ్చినాక నువ్వు తెలంగాణ ఇచ్చితే ఏముంది అదంతా అనవసరం. అది మాకది ఏం నచ్చలేదు. ఆయన పాలన మాకు ఏం నచ్చలేదు సార్. అది పేరు వెర్ర వెంకటరెడ్డి. ఏం చేస్తుంటే? నేను అగ్రికల్చర్. ఎన్ని ఎకరాల నుంచి వచ్చా? ఉన్నది నాకు 7 ఎకరాలు ఉంది. 7 ఎకరాలు పడ్డా రైతు బంధు? రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. కనీసం ఇది ఏది 500 బోనస్ అన్నాడు, పింఛన్ అన్నాడు, ఏది కరెక్ట్ లేదు. మాటకు పూటకో మాటకు అన్ని పనికిరాని మాటలు, అన్ని పిట్టల ద్వారా మాటలు ఉన్నాయి రేవంత్ రెడ్డి. ఇక అది ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా కొద్దిగా ఆలోచించాలి. రైతులు అది మొత్తం చాలా మోసం చేసిండు. అది కరెక్ట్ కాదు. చేది ఇప్పుడు అన్ని హామీలు ఇచ్చిండు, 6 హామీలు ఇచ్చిండు. 6 ఒక్కటి లేదు. అది ఫ్రీ బస్ అని పెట్టిండు. మా రూట్లో ఒక్కటే బస్సు కూడా లేదు. ఒకటే ప్రైవేట్ బస్సు తొర్రూరు దిల్సినార్ బస్సు ఉంది. ఒక్క బస్సు లేదు. ఆ బస్సు కూడా కనీసం ఒక సీట్ లేదు. ఆడోళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మనం పోవాలన్నా ఇబ్బంది అవుతుంది. చాలా అంతా వేస్ట్. అనుకున్నది ఏదో మాటల మీదనే గెలిచి ఆయన ప్రభుత్వం మీద ఉండు కానీ ఒక్క హామీ లేదు, ఒక పని లేదు. వేస్ట్. అది చేస్తున్నట్టుగా గొప్పగా విజయోత్సవాలు కూడా చేసుకోవాలి. ఏది లేదు. ఆ ముఖానికి బొంద ఇయ్యాలి చేస్తా అంటాడు, రేపు అంటారు, రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్ దాకా అంటాడు. ఆ తర్వాత చేతులు లేవడతాడు. ఇంతకుముందు 5,000 రూపాయలు ఇచ్చేది మంచిగా వచ్చిండే కేసీఆర్ పాలన. కానీ ఈ పాలన ఏమిటికి పనికిరాని పాలన. అది ఏమిటికి పనికిరాదా? ఏంటి పనికిరాని పాలన. వానికి మళ్ళీ ఇంకా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళ దాకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. మళ్ళా కేసీఆర్ వస్తాడు. ఎంతవరకైనా అది కేసీఆర్ వచ్చేంత అవకాశాలు. రైతులు ఎక్కడ చూసినా కేసీఆర్ రావాలని అనుకుంటున్నారు. మరి కరెక్ట్ హామీలు ఇచ్చినప్పుడు హామీ నెరవేరాలి కదా. కనీసం 5,000 రైతు బంధు ఎకరానికి 5,000 ఇచ్చేది 7,500 ఇస్తాడు. ఆ పాత పద్ధతి ప్రకారం అన్న ఇవ్వాలగా. ఏది ఇంతవరకు ఏది లేదు. 10,000 ఇస్తున్నాడు, నేను వస్తా 15,000 ఇస్తాడు. ఇప్పుడు మహిళలకు 2,500 అన్నాడు. ఆ 4,000 పింఛన్ అన్నాడు.
ఏది ఏది ఒకటి అదే కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు. నా బిడ్డ పెళ్ళి అయ్యి 2 సంవత్సరాలు. ఆగో మొన్న అది ఫోన్ చేయంగా ఆర్డీఓకి చేయంగా నిన్న ఇచ్చిన 2 ఏళ్ళ కింద ఆయన పెళ్ళి మొన్న వచ్చింది చెక్కు. అదంతా అన్ని మాటలు మార్చే ప్రభుత్వం, మాటలు అన్ని పూటకు మాట మార్చే రేవంత్ రెడ్డి. అది కరెక్ట్ కాదు. ఆయన చేసే పాలన కూడా కరెక్ట్ లేదు. పూటకు మాట మారుస్తాడా? అదంతా కరెక్ట్ కాదు. ఇక ఇయ్యాలంటాడు, యాదగిరి గుట్ట అంటాడు, వేములవాడ రాజన్న మీద ప్రమాణం చేస్తాడు, అన్ని దేవస్థానాల మీద ప్రమాణం చేసి ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. చేసినట్టుగా దేవుళ్ళ మీద ప్రమాణం చేసినట్టుగా రుణమాఫీ అందరికి చేసేసినాం అంటుండగా. నాకు 2,80,000 ఉంది ఏ క్రాప్ లోను. ఆ 80,000 రూపాయలు కట్టి 4 నెలలు అవుతుంది. ఇంతవరకు అది లేదు. ఇప్పుడు చిట్టీలు కట్టాలి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ 80,000 అటే పోయినాయి, ఈ 2 లక్షలు అటే పోయినాయి. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ నిన్న పోతే ఆయన అనవసరంగా ఆయన చేస్తాడో చేయడో కానీ నువ్వు కట్టవా అని సీరియస్ అవుతుండు మేనేజర్. ఇప్పుడు చాలా మంది 2 లక్షల పైన తెచ్చుకున్న వాళ్ళు రిటర్న్ కట్టిర్రు లోపల వరకు అని చెప్తా. నిజంగానే నేనే కట్టినా. నేనే 90,000 88,000 90,000 కట్టినా. ఆ 2 లక్షలు ఏమి ఉండాలంటే 2 లక్షలు చేసి మిగతాయి కట్టి 4 నెలలు అవుతుంది. ఇంతవరకు లేదు. ఇంతవరకు అయితే లేదు. మరి ఏమనుకుంటారు రైతులు? ఏమనుకున్నా మాకైతే నచ్చలేదు. ఇంకా అది కూడా మీరు కూడా మీ ప్రెస్ వాళ్ళు మీరు ఎట్లా చేస్తే మంచిగా ఇంకా చేసిన కాడికి కరెక్ట్ రైతులకు చేసే పనులు చెప్పిన కాడికి చేయాలి. లేకపోతే నీకు వీలు కాకపోతే పాత పద్ధతి అది కేసీఆర్ పాలన ప్రకారం అన్న నడవాలి. అంత ఇప్పుడు నువ్వు చేసే పని చేయకుండా కేసీఆర్ దొంగ, కేసీఆర్ అప్పులు చేసిండు, కేసీఆర్ అది చేసిండు ఇది చేసిండు అంటే నీకు శాతగాని పాలన నువ్వు చేసుకుంటా ఇదివరకు చేసినోడు మంచోడు, సరే మంచి చేసిండో చెడు చేసిండో జనం నీ మాట నమ్మిర్రు, నీకు ఓటేసి గెలిపించినాక మర్యాద. ఇప్పుడు వాస్తవానికైతే జనానికి మంచి చేయాలిగా. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు రేపు డిసెంబర్ 9 వరకు సంవత్సరం వెళ్తుంది. ఇంతవరకు లేదు. ఇంతవరకు పథకాలు కావట్లు ఏ పనులు ఎక్కడ వేసిన కొంగడి అక్కడనే ఉన్నది. అది మరి ఆయనకే రేవంత్ రెడ్డి అనుకుంటుండు కానీ ఈ 4 ఏళ్ళ ప్రభుత్వమే తప్ప మళ్ళా 20 ఏళ్ళు కానీ వాళ్ళ నుంచి కాదు. అది వాళ్ళు రాదు. అది వాళ్ళు శాతగానే అన్ని శాతగానే వేసాలు లేని మాటలు మాట్లాడతాడు, అదంటాడు ఇదంటాడు. అది కరెక్ట్ కాదు. మరి నువ్వు ఇంతకుముందు నువ్వు అన్నట్టు ఏ సభ పోయినా కేసీఆర్ పేరే తలుస్తా ఉన్నాడు కదా, ఎట్లా చూస్తావు? ఇంకా అదే మాటలకు ఇప్పుడు శాతగాక ఆయన తిట్టుకున్నాడు. ఆయన మాట ఆయన పేరు ఎత్తంది ఈయనకు నడసలేదు. ఏ సభ పెట్టిని ఏది పెట్టిని కేసీఆర్ మీదనే ఇరుసుకపడు తప్ప వేరే మార్గం లేదు. మరి అట్లయితే ఎట్లా? ఇంకా ఎట్లా అంటే ఏం చేస్తాడో మళ్ళీ ఏం చేసినా 3 ఏళ్ళు అయిపోయిందంటే ఈయనను కూడా పక్క పెడతారు జనం. ఎవరు గెలవాలనో వాళ్ళే గెలుస్తారు. మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు, కేసీఆర్ పాలన వస్తుంది. అది తప్పకుండా అది జరుగుతుంది. ఎందుకు రైతులందరూ మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటున్నారు? మంచి చేసినప్పుడు మంచోన్ని మరీ ఎప్పుడైనా యాద్ చేస్తారు కదా. అన్నం పెట్టినోని దెబ్బ కొట్టినోని యాద్ చేస్తారంటే ఎందుకు చేస్తారు? రైతులకు మంచిగా నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, ఇప్పుడు మందు బస్సాలకు కానీ పెట్టుబడి ఇచ్చిండు. ఇంకా అంతకన్నా మంచిగా ఉంది. కరెంటు పోతుంది వస్తుంది. మోటార్ బావి కాడికి ఇంటికి ఇప్పుడు నేను మోటార్ పెట్టే వస్తున్నా పోయి బావి దగ్గర పోయి రోజుకి 20 సార్లు పోతుంది వస్తుంది. ఇదే పని. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు మంచిగా 24 అవర్స్ వచ్చిన కాడికి ఫుల్ కరెంట్ ఉండేది. ఇప్పుడు స్టార్టర్ కూడా ఎత్తుకుంటలేదు, ఫీజు కొట్టేస్తుంది. ఒక్క రోజు 4 సార్లు ట్రాన్స్ఫారం ఫీజు కొట్టేస్తుంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి రైతులకి. మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటున్నాను. కేసీఆర్ రావాలి. ఇప్పుడు రైతు బోనస్ అన్నాడు, 500 బోనస్ అన్నాడు. 500 బోనస్ లేదు, అది ఏది లేదు. ఎందుకు ఆ మాటలు మాట్లాడి చెప్పడం ఎందుకు? అట్లా మనిషిని మోసం చేసేది అవసరం లేదుగా. ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి? ఆయన మాట ఇచ్చిన కాడికి మంచిగా చేసి సీటు మీదకి ఎక్కిండు కాబట్టి, ప్రభుత్వం మీద నిలబడ్డాడు కాబట్టి మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ ఈ మంది మీద నాకు ఆడ లంక బిందెలున్నాయి ఆ బిందెలున్నాయి అని మాట్లాడడం అది కరెక్ట్ కాదుగా. చూసే మాట్లాడాలిగా.